తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జూన్ వచ్చిందంటే వరి సాగుకు సిద్ధమైపోతారు రైతులు. నారుమల్లు వేసి పొలాల్ని సాగుకు సిద్ధం చేసి చినుకు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది. ఎల్నినో కమ్మేసింది, చినుకు దూరమైంది, సాగు సంక్షోభంలో చిక్కింది, కాలువలు ఎండిపోయాయి, ఆపత్కాలంలో ఆదుకునే బోర్లు ఇంకిపోయాయి, పంటలకు నీళ్లే కాదు పశువులకు మేత కూడా కరువైపోయింది. జూలై పూర్తవుతున్నా మారని గడ్డు పరిస్థితిని చూసి రైతన్న గుండె బరువెక్కింది. ఆ గండం గట్టెక్కే దారి దొరక్కపోతుందా అని ఆకాశానికేసి ఆశగా చూస్తున్నాడు. ఎల్నినో దెబ్బకు అల్లాడుతున్న అనకాపల్లి జిల్లా. చినుకు జాడలేక ముందుకు సాగని వ్యవసాయ పనులు. వరుణుడి కరుణ కోసం కళ్ళింతలు చేసుకుని చూస్తున్న రైతులు. అనకాపల్లి జిల్లాలో పంటల సాగుకు అనువైన భూమి సుమారు 69,000 హెక్టార్లు ఉంటుంది. అందులో 90% పైగా వరి సాగు చేస్తూ ఉంటారు. మిగిలిన దాంట్లో చెరకు, పప్పుధాన్యాలు, కాయగూరలు వేస్తూ ఉంటారు. ఏటా ఈ సమయానికి వ్యవసాయ పనుల్లో రైతులు తీరిక లేకుండా ఉండేవారు. కాని ఈసారి పరిస్థితి తారుమారైంది. చినుకు రాలితే, నేల పదునెక్కితే పైర్లు వేద్దామని రైతులు ఆశగా ఉన్నారు. కాని వరుణుడు కరుణించడం లేదు. సాగు భూములన్నీ బీడువారాయి. పచ్చగా కళకళలాడే పల్లెసీమలు వెలవెలబోతున్నాయి. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో ఖరీఫ్ సాగుకు రైతులు పొలాల్ని సిద్ధం చేశారు. 1-2 సార్లు దుక్కి దున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. సరాసరిన ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు వెచ్చించారు. కాని జులై పూర్తవుతున్నా చినుకు రాలకపోవడంతో ముందస్తు పెట్టుబడి మట్టిపాలవుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం ఆరుద్రకాతులు నారు లేస్తాం. ఈ సంవత్సరం అలాగే వేసినా 20 రోజులు అయిపోతుంది, వర్షాలు పడలేదు. ఏ ఆవులు గీదలు మేపుకోవడం, జీవనోపాధి చేసుకోవడం, ఇంకా అదే అవపడుతుంది. రైతాంగానికి ఉన్నదంటే విత్తనాలు కూడా బోల్ రేట్ కొంటున్నాం. ఇవాళ విత్తనాలు వేసే పరిస్థితి, విత్తనాలు నాటడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వర్షాలు లేక మెయిన్ ఈ బోరు మీద ఆధారమే. ఈ బోరు మీద విత్తనం కాపాడినా రేపు పొద్దున్న బోరు ఎట్టుకొని దమ్ము దున్నించుకోవాలన్నా సరే ఫలితం లేదు. ఈ సంవత్సరం చాలా ఇదిగా ఉంది. జిల్లా రైతుల్లో అత్యధికులు వర్షాలపైనే ఆధారపడ్డారు. అక్కడక్కడా బావులు, బోర్లను నమ్ముకున్నా ఎండ తీవ్రతకు నీటి మట్టాలు పడిపోతున్నాయి. వర్షాలు ఇంకా ఆలస్యమైతే నారుమడుల సంగతేంటో తెలియక దిగులు చెందుతున్నారు. వర్షం లేక చెట్లే ఎండిపోయి సొమ్ములు గడ్డి లేక ఉన్నామండి. ఇక్కడ 6 నెలలు వేసాను. ఆకులు అయ్యాయి, 7 నెలలు వచ్చేసింది. ఆకులు అయ్యి లేవు, ఇంకా పంటలు లేవు. సొమ్ములు తినడానికి గడ్డి లేదు, సొత్త కనపడుతుంది కదా. ఇక్కడ చెట్లలో నీళ్ళు లేవు, సొమ్ములు నీళ్ళు దానికి నీళ్ళు లేవు. పంటలు లేకపోతే మళ్ళీ బతుకుతాం. ఈ సంవత్సరం కాలమానం ఈ రోజుకి కూడా 7వ నెల ఆఖరికి కూడా విత్తనాలు తెచ్చి నారుమల్లు వేసాం. కానీ ఇప్పటికొచ్చి వర్షాభావ పరిస్థితులు, వర్షం పడలేవు, వర్షం జాడా కనపడలేదు. రైతాంగం చాలా కొట్టుమిట్టాడుతున్నారు. పంటల సాగుకు బ్యాంకు లోన్లు తెచ్చిన రైతులు రుణం తీర్చేది ఎలాగా అని మదనపడుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి సరేసరి. కనీసం ఆగస్టులో అయినా వానొస్తే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు అయితే కౌలుకి చేసుకుంటున్నామండి. భూములు చేసుకున్నా సరే ఇప్పుడు వర్షాలు పడక చాలా ఇబ్బంది పడుతున్నాం. పశువులు మేపుకోవడానికి కూడా పచ్చగడ్లు కూడా పట్టలేదండి. ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఇప్పుడు అవి సిత్తులు కట్టాలంటే మేము ఎలా కట్టాలనేది కూడా ఆలోచిస్తున్నామండి. వరుడు సహకరించట్లేదు. మేఘవేయడం, పోవడం, రావడమే. తడిపిదామంటే అవకాశం లేదు. అలా చూడడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ఇది మ్యాక్సిమం కానీ పడకపోతే కింద ఎత్తనం మొత్తం పోద్ది. వానలు లేకపోవడం పంటలను మాత్రమే కాదు, పాడి పరిశ్రమను కూడా దెబ్బతీస్తోంది. ఇప్పటికే మూగజీవాలకు మేత దొరకడం కష్టమవుతోంది. గత ఏడాది నిల్వ చేసిన ఎండుగడ్డే దిక్కవుతోంది. అది ఎన్నాళ్లుంటుందో తెలియదు. పంటలు పండక పాడి కూడా దూరమైతే తిండికి తిప్పలేనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈసరికి నెల అవుతుంది మా విత్తనాలు వేసి, కానీ ఇప్పుడుకొచ్చి వర్షాలు లేవు. ఆ విత్తనం కూడా పాడైపోయి పోతుందని ఊహించుకుంటాము. మళ్ళీ విత్తనాలు తెచ్చుకోవాలంటే మాకు రైతు గడ్డ విత్తనాలు ఉండవు. వర్షాలు పడట్లేదండి, బోర్లు కూడా తగ్గిపోయండి. ఈ ఇవాళ తడిపితే రేపటికి ఎండిపోతుంది. గడ్డలు పిండిలు వేసినా ఏ వేసినా చుట్టుపురుటు అయిపోతున్నాయి.
వ్యవసాయాలతో చాలా ఇబ్బంది అయిపోతుందండి. పెట్టుబడులు పెట్టి అన్నీ పెట్టేసామండి, దుక్కులు అయిపోయాయి, గింజలు కూడా వేస్తాం, ఇంకా ఆకాశంగా చూస్తున్నామండి. ఈ సంవత్సరం మరి వర్షాలు అయ్యి ఏం పర్లేదు, చేయలేదు. విత్తనాలు వేసినాం, అప్పులు సప్పులు చేసి బ్యాంకులో డబ్బులు తెచ్చి అన్నీ చేసి ఎరువులు కూడా ఇవ్వడానికి చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉన్నాయి. టాటను పెట్టి పశువులు గెత్తం అది వేయించుకొని టాట దుక్కులు దున్నించి నానా అవస్థలు పడి నానా బాధలు పడి అన్నీ చేసి వర్షం గురించి వేసుకొని వర్షంతో ఏమవుతుందో, వర్షం ఏలప్పుడు పడుతుందో అనేసి ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాం. నారుమళ్లు దెబ్బతినకుండా తడులు అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు ఆఖర్లోపు వర్షాలు వస్తే సాగుకు పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఒక 5-6 రోజుల్లో వర్షం పడలేకపోతే కొంచెం నార్మల్ ఎండిపోయే పరిస్థితి ఉంది. కానీ ఫార్మర్స్కి ఏమో మేము తడులు ఇవ్వడం వల్ల కొంచెం సేవ్ చేసుకోవచ్చు. మన అనకాపల్లి జిల్లాకు వచ్చేటప్పటికి నియర్లీ సీజన్ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 15th ఈవెన్ 30th వరకు కూడా మనము ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే మనం ఇచ్చిన ఆర్జీఎల్ కానీ ఆ 2 వెరైటీస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతవరకు లాగుతుంది. 30th వరకు వేసుకున్నా కూడా మనకి ఈల్లో ఏ డిఫరెన్స్ ఉండదు. కాబట్టి మనము కంటింజెన్సీ ప్లాన్ అన్నది ఆఫ్టర్ 30th తర్వాత మనము ఇస్తున్నాము. రైతులంతా ఖచ్చితంగా పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవడం మేలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కష్టకాలంలో కూసింతైనా ధీమాగా ఉండాలంటే బీమాను మించిన దారి లేదంటున్నారు.